ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే నిజామీ మటన్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ఎంతో జ్యూసీగా వచ్చింది, చాలా టేస్టీగా ఉండింది. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది. నేను ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను, కొద్దిగా జీడిపప్పు పలుకులు తీసుకున్నాను, ఒక 7 బాదం పప్పు పలుకులు తీసుకున్నాను. ఇవి మొత్తం చక్కగా మెత్తగా పేస్ట్ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము. అలాగే నేను ముందుగానే మటన్ తీసుకొని అందులో అది బాగా ఉడకబెట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా మటన్ మసాలా కూడా వేసి మసాలాస్లో అంతా ఫ్రై చేసుకొని మటన్ బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేద్దాం. ఫ్రై చేసిన తర్వాత 2 టమాటాలు మిక్సీ పట్టుకున్నాను నేను. ఆ మిక్సీ పట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం. కొద్దిగా కారం వేద్దాం, రెడ్ చిల్లీ పౌడర్ వేద్దాం. వేసిన తర్వాత మొత్తం చక్కగా కలిపేసుకుందాం. అది కుక్ అవుతూ ఉండిద్ది. అంతలోనే ఇందాక ఫ్రై చేసుకున్న మటన్ వేసుకుందాం. చూడండి, చక్కగా ఉడుకుతుంది. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముబీనాస్ బెస్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొద్దిగా చిల్లీస్ కూడా కట్ చేసి వేసుకున్నాను నేను. ఉప్పు తక్కువైతే కొద్దిగా ఉప్పు కూడా వేసాను. ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఉడకబెట్టుకోండి. నిజామీ చికెన్ చాలా టేస్టీగా ఉండింది. రిచ్ గ్రేవీ కూడా ఉంటుందండి. రోటీస్ కానీ చపాతీలో కానీ చాలా బాగా వచ్చింది. మీకు ఉడికిపోయినట్టు తెలియాలంటే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. అప్పుడు కరెక్ట్గా కుక్ అయినట్టు లెక్క. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నిజామీ మటన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. నోటిఫికేషన్ మీకు రావాలంటే ఆల్ బటన్ని నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.